తానొకటి తెలిస్తే ఓటరు దేవుడు మరొకటి తలిచాడు. ఇంకేముంది, గెలిచి అధికారాన్ని దక్కించుకోబోతున్నామని మబ్బుల్లో ఉన్న ఆ పార్టీ నేతలను నేలపైకి తీసుకుని వచ్చారు ఓటర్లు. 4 ఏళ్ల పాటు ఉన్న అధికారాన్ని వదులుకొని ఆ పార్టీ అధినేతపై నమ్మకంతో వచ్చి బొక్కబోర్లా పడిన వారు కొందరైతే, వ్యాపారాల్లో కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజకీయంగా ఎదగాలని వచ్చి ఓడిన వారు మరికొందరు. ఎన్నికల్లో ఓటమి పాలై ఆవేదన వ్యక్తం చేస్తున్న గుంటూరు జిల్లా వైసీపీ నేతలపై ఓ ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లాలో వైసీపీ ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని భావించిన ఆ పార్టీ నేతలకు ఓటర్ల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన వారిలో కేవలం 5గురిని మాత్రమే జిల్లా ప్రజలు ఆదరించారు. 4 ఏళ్లకు పైగా పార్టీలో కార్యకర్తలను కింద స్థాయి నాయకులను నడిపించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేక పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదాకా అధికారం మనదేనని కార్యకర్తలకు చెప్పిన నేతలు ఎవరు కూడా ఇప్పుడు కింద స్థాయి క్యాడర్కు అందుబాటులోకి రావడానికి ఇష్టపడటం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకుని ఇప్పటికీ నష్టపోయామని, పార్టీ కోసం పనిచేసే ఓపిక లేదంటూ కొంతమంది నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మొదటి నుంచి ప్రజలతో సత్సంబంధాలు ఉన్న నేతలు మాత్రం కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందరూ కష్టపడి పనిచేసినా ఫలితం దక్కకపోవడం బాధాకరమైన విషయమని, భవిష్యత్తు మనదే అంటూ క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం మరికొందరు చేస్తున్నారు. జగన్ ఓదార్పు యాత్రకు, షర్మిల పాదయాత్రకు, విజయమ్మ సభలకు వచ్చిన జనాన్ని చూసి విజయం మనదేనన్న అతి విశ్వాసమే ఎన్నికల్లో కొంప ముంచిందని ఓడిన నేతలు తమ ఆవేదనను వెళ్లబుచ్చుతున్నారు. అవకాశం ఉంటే అధికార పార్టీలోకి వెళ్లి రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని మరికొందరు వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభిస్తే, నిన్నటిదాకా టీడీపీ నేతలపైన విమర్శలు చేసి వాళ్లతో కలిసి పనిచేస్తే ప్రజలు అసహ్యించుకుంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. గ్రామస్థాయిలో పార్టీని పటిష్టంగా నిర్మించుకోకపోవటం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీ వల్లే తమకు విజయ అవకాశాలు దక్కలేదని పార్టీ నేతలు అంతర్మదనం పడుతున్నారు. మళ్లీ ఎన్నికలకు 5 ఏళ్ల సమయం ఉండటంతో కొంతమంది నేతలు కుటుంబ సభ్యులతో గడిపి ఇప్పటికి జరిగిన ఆర్థిక నష్టాన్ని అధిగమించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ పదవులకు రాజీనామా చేయాలని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రిగా చేసుకుంటకు మన జగనన్న ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారి వేన గుర్తుపై వేసి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుచున్నాం. మన ముందుకు వచ్చేస్తున్నారు. మన గ్రామానికి రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం.
నాయకత్వం